ఓం శ్రీ సాయిరామ్. భక్తమహాశయులారా, ఈనాడు ఈ ప్రచార మాధ్యమాల ద్వారా అనేక విధాలైన ఆధ్యాత్మిక విషయాల్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇంట్లో కూర్చొని పొందే భాగ్యాన్ని భగవంతుడు మనకు ప్రసాదించాడు. సరే, అందులో భాగంగా ఎంతోమంది మహాత్ములు అనేక అద్భుతమైన గ్రంథాలను వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ముందు గీతా మహాత్మ్యం అంటే గీత యొక్క గొప్పతనాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గీత గురించి మహాత్ముడు ఇలా చెప్తున్నాడు: మల నిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృద్గీతాంభసి స్నానం సంసార మలనాశనం. జలస్నానం వలన శరీర మాలిన్యం తొలగినట్లే గీతాపారాయణం అనే స్నానం వల్ల మనోమాలిన్యాలు నశించిపోతాయని మహాభారతం చెప్తుంది. ఆ శ్లోకాన్నే ఇక్కడ గాంధీ మహాత్ముడు మనకు మరొకసారి గుర్తు చేస్తూ, ఎటువంటి దుఃఖాల మధ్యనైనా సరే ఒక్కసారి చదివితే చాలు చిరునవ్వును చిగురింపచేసే దివ్య గ్రంథమే గీత. అనేక కష్టాల నుంచి, సమస్యల నుంచి, సందేహాల నుంచి ఈ భగవద్గీతే నన్ను ఉద్ధరించింది. ఇది స్వయంగా మహాత్మా గాంధీ తెలిపిన ఉద్దేశం. నిజంగా ప్రపంచంలో ఉన్నటువంటి మానసిక తత్వశాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్పే తత్వం కానీ, మానసిక తత్వం కానీ, లేదా మానసిక బలహీనలను ఉద్ధరించే విధానం కానీ గీతలో ఉన్నటువంటి చెప్పబడినటువంటి జ్ఞానానికి మించి ఒక్కటి కూడా వేరేది ఉండదు. గీతను మించిన మానసిక గ్రంథం మరొకటి ఉండదు. జీవితాన్ని ఆనందభరితంగా, విజయవంతంగా మలుచుకోవడంలో గీతను మించిన గ్రంథం మరొకటి లేదు. ఈ విషయాన్ని స్వయంగా మహాత్మా గాంధీ మనకు తెలియజేశారు కాబట్టి ఇందులో ఆలోచించాల్సిన అవసరం, సంశయించాల్సిన అవసరం లేదు. కనుక ఈనాటి యువతకు భగవద్గీత గ్రంథ పారాయణం, దానిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని తెలియచెప్పడం ఎంతైనా అవసరం. అది తల్లిదండ్రులు చేస్తారా, గురువులు చేస్తారా, సంఘ సేవకులు చేస్తారా, లేదా మేధావులు చేస్తారా, జ్ఞానులు చేస్తారా, ఎవరు చేస్తారో తెలియదు. కానీ గీతను మాత్రం ప్రతి ఒక్క విద్యార్థి చేత చదివించడం ద్వారా, దాని ఒక మత గ్రంథంగా చూడకపోతే ప్రభుత్వమే భగవద్గీతను విద్యా విధానంలో ఒక పాఠ్యాంశంగా పెట్టిన రోజు ఈ యువత అద్భుతమైనటువంటి ప్రగతిని సాధిస్తుంది మానసికంగా. సుమా. ఓం శ్రీ సాయిరామ్. జై శ్రీకృష్ణ.